జై మార్కండేయ, జై పద్మశాలి. ఈ నెల 20వ తారీఖున జరిగే పట్టణ నగర ఎన్నికల్లో పోటీ చేస్తున్నాము చక్రం గుర్తు నుండి. దీనికి వీరి అమృతపూర్ గంగాధర్ గారు, ఎస్ఆర్ సత్యపాల్ గారు, బిల్ల మహేష్ గారి ఆధ్వర్యంలో కుండలక్ష్మణ్ బాబుజీ ద్వారా ప్యానల్ ఏర్పరచడం జరిగింది. మా చక్రం గుర్తుకు ఓటేసి మీరు గెలిపించాలని కోరుచున్నాము. నేను పట్టణ పద్మశాలి సంఘ కోసము పాటుపడతానని, మరియు విద్యావంతులకు దీంట్లో చైతన్యవంతులు ఉన్నారు కాబట్టి పద్మశాలీలకు ఏమి కావాలన్న ప్రభుత్వంగా నేను సహాయం చేస్తానని మార్కండేయ సాక్షిగా శపథం చేస్తున్నాను. మరియు మా ప్యానల్లో నేను పెంట దత్తాత్రి అధ్యక్షుడిగా, మరియు చౌటి భూమేశ్వర్ గారు ప్రధాన కార్యదర్శిగా, మరియు మూరసాయిల్ గారు కోశాధికారిగా, ఉపాధ్యక్షులుగా భూసా మన భీమర్తి రవి గారు, అది మన దుబ్బరాజం గారు మరియు శ్రీనివాస్ గారు, మరియు భూసా రవి గారు, మరియు ఎనుగందుల సుభాష్ గారు, మరియు మన బీజీ గంగాప్రసాద్ గారు, మరియు శ్రీనివాస్ గారు, మరియు గంగరాజు గారు, వీరందరి సమక్షంలో ఎన్నికలు జరుగుతున్నాయి. దీనికి మీరు మా చక్రం గుర్తుకు ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని మేము కోరుచున్నాము. దీనికి మన పద్మశాలి కులస్తుల కోసం మేము విద్యావంతులము, అందరూ కలిసి మేము వారికి సహాయం చేస్తామని, మరియు పద్మశాలి కులబంధువులకు మేము కోరుకునేది ఒకటే, మీ యొక్క అభివృద్ధి కోసం మేము పాటుపడతామని శపథం చేస్తున్నాము. ఖచ్చితంగా మీరు ఓటేసి గెలిపించాలని చక్రం గుర్తుకు. జై మార్కండేయ, జై పద్మశాలి. మరియు ఇంకో వైస్ ప్రెసిడెంట్గా బాగుల శ్రీనివాస్ గారు, జాయింట్ సెక్రటరీగా సుభాష్ గారు, మరో జాయింట్ సెక్రటరీగా భూస రవి గారు, మరో జాయింట్ సెక్రటరీగా బీజీ ప్రసాద్ గారు, అదేవిధంగా ప్రచార కార్యదర్శిగా భూసా శ్రీనివాస్ గారు, మరి యొక్క ఆర్గనైజింగ్ సెక్రటరీగా కస్తూరి గంగరాజు గారు, ఈ విధంగా 11 పోస్టులకు నిర్మించదలబెట్టిన ఈ ఎలక్షన్స్ని మీరు మా కొండ లక్ష్మణ్ బాపూజీ 11 చక్రాల గుర్తులకు ఓటేసి గెలిపిస్తారని ఆశిస్తూ నిజామాబాద్ పద్మశాలి సోదరుమణులందరికీ మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ ద్వారా మీకు విన్నవించుకుంటున్నాము. జై మార్కండేయ, జై పద్మశాలి. పద్మశాలిల ఐక్యత వర్ధిల్లాలి. చక్రం గుర్తుకే మన ఓటు, చక్రం గుర్తుకే మన ఓటు. జై పద్మశాలి. జై మార్కండేయ, జై పద్మశాలి. నిజామాబాద్ నగరంలో 68 తరఫాల సభ్యులందరికీ మా యొక్క చక్రం గుర్తు నుంచి పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులైనటువంటి పెంటం దత్తాత్రి అధ్యక్షతన చౌటి భూమేశ్వర్ గారు జనరల్ సెక్రటరీ, మోర సాయిల్ గారు క్యాషియర్గా, ఉపాధ్యక్షులుగా భీమర్తి రవి, ఇంకో ఉపాధ్యక్షులుగా కన్న దుబ్బరాజం గారు, బాగుల శ్రీనివాస్ ఉపాధ్యక్షులు, భూస రవి సహాయ కార్యదర్శి, బీజీ ప్రసాద్ సహాయ కార్యదర్శి, ఎనుగందుల సుభాష్ సహాయ కార్యదర్శి, ఆర్గనైజింగ్ సెక్రటరీగా భూసా శ్రీనివాస్ గారు ఎల్ఐసి, ఇంకో ప్రచార కార్యదర్శిగా కస్తూరి గంగరాజు గారు, వీరి సారథ్యంలో నిజామాబాద్ పట్టణంలో 68 తరఫాల సభ్యులందరూ కలిసి మా యొక్క ప్యానల్కు ఓటేయాలని చెప్పి మేము మీ అందరికీ సవినయంగా పద్మశాలి సోదరులందరికీ మేము కోరుకుంటున్నాము. అలాగే ఏదైతే గత పాలకవర్గం చేసిన అన్యాయాలను ఎదిరించాలి అంటే మనకు న్యాయమైన ప్యానల్, విద్యావంతులైన ప్యానల్కు ఓటేసి గెలిపించాలని చెప్పి మరొకసారి చక్రం గుర్తుకు ఓటేయాలని చెప్పి మీ సభ్యులందరి పద్మశాలి సోదరులందరికీ మేము విన్నపించుకుంటున్నాము. మరియు ప్రతి ఒక్క ఓటు వేసిన వారికి తగు న్యాయం చేస్తామని చెప్పి మా కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తెలియజేస్తూ జై మార్కండేయ, జై పద్మశాలి. జై పద్మశాలి, జై మార్కండేయ. తేదీ 25 ఆదివారం నాడు జరగనున్నటువంటి నగర పట్టణ పద్మశాలి సంఘం ఎన్నికలలో కొండ లక్ష్మణ్ బాపూజీ అభివృద్ధి కమిటీ తరఫున మా ప్యానెల్ నిలబెట్టడం జరిగింది. మా ప్యానెల్ గుర్తు చక్రం గుర్తు. మొత్తం 11 మంది అభ్యర్థులు మేము కాంటాక్ట్ చేయించడం జరిగింది. ఈ కాంటాక్ట్ చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే
నగరంలో ఉన్నటువంటి పద్మశాలల అభివృద్ధి, అదే కాకుండా అవినీతిగా ఉన్నటువంటి సమాజంలోని కానీ జరిగినటువంటి కార్యక్రమాలని మేము నిర్మూలించి వాటన్నిటి ఏం లేకుండా, ఎలాంటి అవినీతి లేకుండా మంచి సమాజాన్ని నిర్మూలించాలని, పద్మశాలీలకు మంచి సేవలు అందించాలని, ఉన్న 68 తరపాలకు అన్ని రకాలైనటువంటి సేవలు అందిస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చే నిధులు ఏవైతే ఉన్నాయో మన వాటా, పద్మశాలీల వాటా ఏదైతే ఉన్నో ఆ వాటాని మేము సాధించాలనే ఉద్దేశంతో ఈ కమిటీ నిలబెట్టడం జరిగింది. ఇందులో అందరూ మేధావంతులు, విద్యావంతులు ఉన్నారు. ఎందుకోసం రిటైర్డ్ తహసీల్దారు, గిరిరాజ్ కాలేజ్ మాజీ ప్రిన్సిపాలు, మరి అదే కాకుండా మన ఒక ట్యాక్స్ కన్సల్ట్ అడ్వకేటు, మరియు సీనియర్ అయినటువంటి ఒక పెద్ద మనిషి, మంచి కోశాధికారి అయినటువంటి మోర సాయిల్ గారు, ఇటువంటి వ్యక్తుల్ని కాకుండా యువకుల్ని కూడా ఇందులో తీసుకోవడం జరిగింది. కనుక మీరందరూ ఒక్కసారి కమిటీ గురించి, గతంలో ఉన్నటువంటి కార్యవర్గం చేసినటువంటి కార్యక్రమాల గురించి ఆలోచించి మీరందరూ మాకు రేపు 25 తారీఖు నాడు ఆలోచించి ఓటు చేయవలసిందిగా. ఒకవేళ మాకు ఓటు చేసినట్టయితే మేము మంచి పాలన, స్వచ్ఛమైన పాలనను అందించి మా కమిటీ ద్వారా 3 ఏళ్ల లోపల పద్మశాలి సమాజాన్ని ఎంతో అభివృద్ధి చేస్తామని, రాజకీయంగా మహిళలను కూడా రాజకీయంగా పైకి ఎదగడానికి కూడా మేము అన్ని రకాల ప్రయత్నాలు చేస్తూ రాజకీయ శిక్షణ తరగతులు కూడా మేము ఏర్పాటు చేస్తామని చెప్పేసి మా ముఖంగా మేము తెలుపుకుంటూ, ఇటువంటి క్యాండిడేట్ అని మనకు వ్యక్తి ముందుకు రావడం ఎందుకోసమంటే, ఒక వ్యక్తి రిటైర్డ్ అయిన వ్యక్తి తహసీల్దార్, ఆయన హాయిగా ఇంటికాడ కూర్చుండాలి. అటువంటి వ్యక్తి ఈరోజు సేవ చేయడం ముందడికి వస్తున్నాడంటే అటువంటి వ్యక్తిని అప్రిషియేట్ చేసి మనం గెలిపించాల్సిన బాధ్యత మన నిజామాబాద్ అంటే పద్మశాలి కుల బాంధవులు అందరికీ ఉన్నది. వాళ్ళిద్దరే కాక సెక్రటరీ కూడా, ఆయన కూడా రిటైర్మెంట్ అయినటువంటి ఒక డిప్యూటీ క్యాడర్ కలిగినటువంటి కలెక్టర్ క్యాడర్ కలిగినటువంటి వ్యక్తి, ఆయన కూడా రిటైర్డ్ అయి ఉన్నాడు. ఇప్పుడు ఆయన కూడా సేవ చేయడానికి ముందుకు వస్తున్నాడు. అతనే కాకుండా కోశాధికారి, ఒక పెద్ద సంస్థకు, కెమిస్ట్రీ డ్రగ్ అసోసియేషన్ సంస్థకు 2 సార్లు కోశాధికారిగా చేస్తూ స్వచ్ఛమైనటువంటి పాలన అందించిండు, స్వచ్ఛమైనటువంటి లెక్కలు చూపించిండు. అటువంటి పెద్ద మనిషిని మేము ఇక్కడ తీసుకురావడానికి జరిగింది. ఇలా ఉన్నటువంటి ఎవ్వరు కూడా 4 పైసలు పెట్టేటోళ్ళే కానీ, ఎలాంటి పైసలు కాశపడేటోళ్ళు కానీ, డబ్బులు కాశపడేటోళ్ళు కానీ వ్యక్తులు గారు. కనుక వాళ్ళు సమాజానికి ఎంతో ఉపయోగపడతాయనే ఉద్దేశం మీద ఈ ప్యానల్ని తీసుకొని వచ్చి మేము ముంగట నిలవడం. కనుక వీళ్ళందరికీ 11 చక్రాలకేసి 11 మందిని గెలిపించి పద్మశాలి సమాజాన్ని అభివృద్ధికి తోడ్పడతారని, మా క్యాండిడేట్లందరినీ గెలిపిస్తారని కోరుకుంటూ, జై పద్మశాలి, జై మార్కండేయ.